రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటిని అమలు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల రైతు బజార్లో ఆహార పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో రిటైల్ దుకాణాల వద్ద కందిపప్పు కిలో 160, బియ్యం కేజీ 49 రూపాయలు మరియు 48 రూపాయలకు అందించే కౌంటర్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కౌంటర్ను ప్రారంభించేందుకు గాంధీనగర్ రైతు బజార్కు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాగా టీడీపీ జనసేన నాయకులు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, జిల్లా సివిల్ సప్లై అధికారులు స్వాగతం పలికారు. టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు పుష్పగుచ్చాలను అందజేశారు. ముందుగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బియ్యం కౌంటర్ను ప్రారంభించారు. అనంతరం కందిపప్పు కౌంటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో కందిపప్పు కిలో 160 రూపాయలకు, బియ్యం కేజీ 48 రూపాయలకు మరియు 49 రూపాయలకు అందించాలనే సంకల్పంతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు బచ్చల కామేశ్వరరావు, కర్రి శ్రీను, కొల్లాబత్తుల ప్రసాద్, ముగ్గుళ్ల బాబురావు, ప్రకాష్ గౌడ్, పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఆదాయింది ఉంటే 20,000 ఖర్చు అయింది. అంటే ఈ రోజున ప్రతి కుటుంబానికి 9,000 రూపాయల భారం అయింది. ప్రతి కుటుంబానికి కూడా ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులుగా అన్నీ కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం జరుగుతుంది అనుకునే సందర్భాలు తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని గుర్తు చేయాలండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా, కాకినాడ ప్రజలకి. రైతు బజార్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రైతు బజార్ పెట్టాం. అలాంటి రైతు బజార్ని చాలామంది ప్రజలు రైతు బజార్కి వచ్చి కొనుక్కుని అలవాటు పడ్డారు. రేట్లు తక్కువ ఉండడం, రైతు బజార్లో రైతులే స్వయంగా వచ్చి అమ్ముకోవడం, ఆ రైతులు బాగున్నారండి. అదేవిధంగా కొనుక్కుని ఎవరైతే పూతులు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషించారు రైతు బజార్లు పెట్టిన తర్వాత. మేము పెట్టిన రైతు బజార్లు తప్పండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు బజార్ కూడా పెట్టలేదండి. ఎక్స్ట్రా పట్టణాలు పెరిగినాయి, ప్రాంతాలు పెరిగినాయి, జనాభా పెరిగారు. దాని ప్రకారంగా రైతు బజార్లు పెంచాలన్న ఆలోచనతో నేను ఉదాహరణకి కాకినాడ తీసుకుందాం. మనకున్నటువంటి రైతు బజారు గాంధీనగర్ రైతు బజారు, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైతు బజారు, జగన్నాథపురం నుంచి ఈ రైతు బజార్లకు వస్తారని చెప్పి జగన్నాథపురం రైతు బజారు జగన్నాథపురం ఒకటి ఏర్పాటు చేస్తే అది కట్ల పేరండి 5 సంవత్సరాల్లో. అంటే ఫ్లోటింగ్ తగ్గాలని అంత దూరం నుంచి రాలేకపోతున్నారని చెప్పి జగన్నాథపురం ఒక రైతు బజారు ఏర్పాటు చేస్తే అది కూడా పెట్టలేకపోయారండి. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తాం, ప్రజలకి అందుబాటులో రైతు బజార్లు పెట్టాలండి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పెట్టిన రైతు బజార్లు తప్ప కొత్తగా ఒక్క రైతు బజార్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజున మళ్ళీ రైతు బజార్లు జనాభా ప్రాతిపద్యం మీద, జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు కూడా రైతు బజార్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం అందించే కందిపప్పు కానీ బియ్యం కానీ రైతుల బజార్లో పెట్టుకునే అవకాశం కల్పించి ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం.